సిడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఆశించిన సీట్లు రాకపోవడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదని అన్నారు. పార్టీ సామర్థ్యానికి అంచనాలకు తగినట్టుగా రాణించలేదని అసహనం వ్యక్తం చేశారు ఖర్గే. ఇలాంటి రాష్ట్రాలపై ప్రత్యేక సమీక్ష చేపడతామని ఖర్గే చెప్పుకొచ్చారు. సిడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఆశించిన సీట్లు రాకపోవడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదని అన్నారు. పార్టీ సామర్థ్యానికి అంచనాలకు తగినట్టుగా రాణించలేదని అసహనం వ్యక్తం చేశారు ఖర్గే. ఇలాంటి రాష్ట్రాలపై ప్రత్యేక సమీక్ష చేపడతామని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మరి కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తాజా పరిస్థితిపై సమీక్షించి ఎందుకు ఫలితాలు సాధించలేకపోయాం, కేవలం తెలంగాణలో 17 స్థానాలు ఉంటే కేవలం 8 స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని. మరి అలాగే ఈ ఫలితాలు ఇంకా మెరుగుపరుచుకోవాలా, మిగతా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అట్లీస్ట్ 70 to 80% ఫలితాలు రావాలా కాంగ్రెస్ కి అనుకూలంగా అని చెప్పినట్లు సమాచారం. అలాగే మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్టుగైతే పరిస్థితిపై కూడా ఖర్గే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి అన్ని రాష్ట్రాలు కానీ ఇంకా ఎక్కువ మంచిగా కష్టపడి ఉంటే ఈ రోజు అధికారానికి దగ్గర దాకా వచ్చి ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి, ఇంకా కొద్దిగా ముందుకు కష్టపడి ఉంటే ఇంకా కొన్ని మంచి సీట్లు వచ్చినట్టుగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి ఉండేవాళ్ళం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం అని చెప్పేసి కూడా ఖర్గే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని మీద ఇలాంటి పరిస్థితి ముందు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. మరి తాజా పరిస్థితిపై సమీక్ష జరిపిన ఖర్గే ఇక మీద కాంగ్రెస్ పార్టీ ఎలా రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళాలి, మరి 5 ఏళ్లలో ఎన్డీఏ ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది, వెళ్ళలేకపోతే తమకు అవకాశం వస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ కూడా, ఇండియా కూటమి కూడా భావిస్తుంది. మరి కాంగ్రెస్ కూడా భావిస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయాలి. నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఖర్గే సూచించారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.